చింతామణి ఈ పూట పూర్తిగా ముస్తాబైన ఏమిటి కదా? కోట బేరం తగిలింది తెలిసినదా? వచ్చినదా కోపం? ఎంత ముప్పు కొట్టలే ముత్యానికి. అవునవును, ఈ పూట తప్పక బయట చెబుతారని నమ్మకంగా చెప్పి వెళ్ళిపోయింది. మా అమ్మను కట్టవచ్చునా కదా అని మహా సంతోషంగా కూర్చున్నందుకు కలిగిన ఫలితమే ఇది. నమ్మని వాడు ఏదో ఆచరణకి వాడదు. ఏదో ఆశకున్న మాట అంత అలుకెందుకు? ఆశమా ఆశమా వాడలు మన ఆశం. ఆ సంగతి మీకెవరు చెప్పినారు? నేనే చూసిన. ఈదిగి ఉన్న పూట ఈదిగి ఉన్న వచ్చినతో గదరచు మీ అమ్మ కట్టపడుతున్న వచ్చిన సరే కానీ చెప్పిన. ఏమండి మీరు చూసినారు కదా, మరి ఎందుకు కేటించడమని అతను అడగకపోతారా? అడిగా అంటే అవపడి సమాజంలో అట్లయినాను. ఆ సంగతి నేనే చెప్తే ఆలకించండి. ఏమండి మేడం కూర్చో మాట్లాడటకై మా అమ్మ అతనికి మేడం మీదకి వెంట పెట్టుకుని వచ్చింది. వచ్చిన వారిని మర్యాద తెచ్చే ధర్మం కనుక కూర్చున్నమని కుర్చీ వేసి తాంబూలం ఇవ్వగా అతను ఏం చేశాడు తెలుసండి? ఏం చేస్తాడు? నీలాగా బెదర్తా ఉన్నాడు. ఏమండి ఒత్తిడి పని విడిచిపెట్టి అధిక ప్రసంగంలో మొదలు పెట్టినాడు. అందుకు నాకు చిరాకు వచ్చి చెప్పున మేడ దిగి చెక్కపోయి మా అమ్మ నా మనసు కనిపెట్టి అతని తోట లోపల తీసుకెళ్లి ఆ దారిని ఆలకే సాగినట్లేదు. నమ్ముడు నమ్మబోండు ఇలా జరిగే సంగతి. ఏమండి ఇంతకీ నాతో నలసంతో చెప్పనాని ఏమండి మీ తోడనే కాదు నేను ఎవరి తోడని అబద్ధం ఆడను. చింతామణి కులంలో పుట్టవలసింది కాదు కాదు అని చిన్నలో పెద్దలు సేకరించుటకు ఇదే కారణం. అబ్బా పెద్దలు పూజలు కళాకారులు కళాబ్యాండ్లు
50 రూపాయలు ఇచ్చారు. వారికి ఆ శివయ్య స్వామి గారు ఆ విఘ్నేశ్వరు గారు వెళ్ళి కమ్మని మరీ కోరుకుంటున్నాం. ఏమండి భగవంతుడు ఏ జన్మలో ఇలాంటి వాళ్ళు మన ఇంట్లో రాసి పెట్టిండు. అయినా కానీ ఆహా ఏండి భవానీ శంకర గారు సన్యాసి రాసుకుంటే బూడిద రాలినట్టు నీవు నేను రాసుకుంటే ఏమి రాలేదు బూడిద తప్ప. ఇదో మహానుభావుడు రామంజలి గారు అంతా చేశారు కానీ నీకు అది పట్టడం మర్చిపోయినట్టున్నారు. అదే పట్టడం లిప్స్టిక్ పట్టడం మర్చిపోయినట్టున్నాడు. అలవాటు పర్వాదుగా నువ్వు అన్నా కదా ఇప్పుడు ఇద్దరు దాచుకుంటే ఏమండి సరే కానీ మీరు మిమ్మల్ని మాట్లాడగలండి. మీరు వెళ్ళిన పని మీరేమి నేను కదండి రండి. ఏమండి సరే కానీ ఆడవాళ్ళ పొగడలో మీకు మీరే సాటి. అది సరే కానీ భవానీ శంకర గారు నిన్ను చూస్తుంటే నాకు తల్లి జనం మొత్తం వచ్చేస్తాను. మీరు వెళ్ళిన పని ఏమైనది? 2-3 దినాలే సానుకూలం అనమాట. ఎప్పటి పడమే దిగినది రేపు ఇది వరకు రేపు అనేవాళ్ళు. ఆ రేపు 2 చోపులు అంతేనా? నేను ఆడికి పోయి ఇక్కడే ఉంటా. ఏమండి 20 దినముల నుండి విని నా ప్రాణం ఇచ్చినది. నేనేమి వినను. మధ్యాహ్నం మీరు వెళ్ళండి మొదలు మాయమ్మ నన్ను కోతకు నేను కనుక భరించదు కానీ మరొకతైనతో ఇక పడలేదు. ఇంతటితో మీ దారి మీది, నా దారి నాది. అసలు ఉండలేదండి. నేను కూడా అసలు ఈ వానాకాలం అస్సలు ఉండలేదు. వర్తమునా